చూడండి, అసలైన సిసలైన వార్త, కీలకమైన వార్త. లడ్డు వ్యవహారంలో మీ వైఖరి ఏంటి అని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది. చూడండి, న్యాయం చేయవలసింది సిట్ కొనసాగించాలా, కేంద్ర దర్యాప్తు అవసరమా? 100కి 100% అవసరం. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అవసరం కదండి. కొన్ని కోట్ల మంది విశ్వసించే లడ్డు ప్రసాదంలో మీరు ఇలా వెనుకేసుకొస్తుంటే చాలా బాధాకరమైన విషయం, బాధేస్తుంది. సుప్రీంకోర్టు వారు మీకే తెలుపుతున్నాం. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం, అక్టోబర్ 3 నాటికి స్పష్టత ఇవ్వండి. ఇస్తారు, క్లియర్ కట్గా ఇస్తారు, విత్ ప్రూఫ్ తో సహా. అవినీతి జరుగుతాయి. దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలి. మళ్ళీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ మాటలు ఎందుకు మాట్లాడలేదు సుప్రీంకోర్టు? గత ప్రభుత్వం అంత అవినీతి చేస్తుంది, అప్పుడు నోరు మూసుకు కూర్చుందా సుప్రీంకోర్టు? నెక్స్ట్ చూడండి, నెయ్యి కల్తీ అయినట్లు ఆధారాలు ఉంటే చూపాలి. అరే రిపోర్ట్స్ వచ్చాయి కదబ్బా, రిపోర్ట్స్ చూపించే కదా 4-5 ల్యాబ్స్ లో అక్కడ కలిసిందని. విచారణ పూర్తి కాకుండానే మీడియా ముందు సీఎం మాట్లాడడం ఏంటి? సుప్రీం ధర్మాసనం వాళ్ళు వచ్చిన రిపోర్ట్ ప్రకారం మాట్లాడారండి. సుప్రీంకోర్టు వరకు కూడా మేము తెలిపేది ఏంటంటే, ఏవైతే ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయో ఆ రిపోర్ట్స్ ని చూపిస్తూ వాళ్ళు అక్కడ తెలిపారు. ఇంకోటి చూడండి, తిరుపతి లడ్డు అపవిత్రమైన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ స్థాయిలో దర్యాప్తు అవసరమా? 100కి 100% దర్యాప్తు అవసరం కాబట్టే సిట్ నివేదిక వేశారు. అక్కడ అంటే కొన్ని కోట్ల మంది విశ్వసించే హిందూ ప్రసాద్ ఏంటి? తిరుమల లడ్డు అండి అది. సుప్రీంకోర్టు వారు ఇలా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది మాకు. ఇంకోటి చూడండి, లేదా అన్న విషయంపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. వచ్చే గురువారం నాటికి కేంద్రం తన వైఖరిని తెలియజేయాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సర్వోత్తర న్యాయస్థానం సూచించింది. మొత్తానికి తెలిపింది, తిరుమల లడ్డు విచారణ జరిపించాలని, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం అయిందా అందరికీ నిజం తెలియాలంటూ సుప్రీంకోర్టులో 5 వేరువేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఎవరు ఎన్ని పిటిషన్లు వేసుకున్నా, ఎవరు ఎన్ని చేసినా, ఎవరు ఎన్ని మతలాబులు పట్టినా, ఏం జరిగినా క్లియర్ కట్గా అందులో అయితే అవినీతి జరిగింది, కల్తీ జరిగింది, కల్తీ నెయ్యి వాడారు, ల్యాబ్ రిపోర్ట్స్ సహా వచ్చాయి. అక్కడ పనిచేసే అర్చకులు కానీ, అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కానీ, అక్కడ ఉన్న పాలక మండలి సభ్యులు కానీ, అక్కడ మాజీ చైర్మన్ కానీ అందరూ అదే తెలుపుతున్నారు, భక్తులతో సహా. ఇంకోటి చూడండి, తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లేదా సిబిఐ నేతృత్వంలో విచారణ జరిపించాలని, కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయంపై అందరికీ నిజం తెలియాలని సుప్రీంకోర్టులో 5 వేర్వేరు పిటిషన్ దాఖలయ్యాయి. ఇందులో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఇంకెందుకంటే టీటీడీ మాజీ చైర్మన్ అంటే సరిపోతుంది కదా, సో వైవి సుబ్బారెడ్డి పాటు చరిత్రకారుడు డాక్టర్ విక్రమ్ సంపత్, ఆధ్యాత్మిక ఉపన్యాసకుడు దుష్యంత్ శ్రీధర్ కలిపి దాఖలు చేసిన మరో పిటిషన్ సోమవారం జస్టిస్ బిఆర్ గునై, జస్టిస్ కేవీ విశ్వనాథులతో చర్చించనుంది. సుప్రీంకోర్టు వారు మీకు ఒకటి తెలుపుతున్నా, మీరు ఈ గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నారు కదా, ఏమని? ఆధారాలు ఉన్నాయా, ఎందుకో మతలబు చేస్తున్నారు, దేవుడితో రాజకీయాలు ఏంటి అని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మీకే చెప్తున్నాను, గత ప్రభుత్వంలో మీ నోళ్ళు ఎందుకు లేవలేదని మేము మాట్లాడుతున్నాం. క్లియర్ కట్గా అక్కడ చాలా మంది భక్తులతో సహా అక్కడ క్లియర్ కట్గా అవినీతి జరిగింది, మొత్తం రిపోర్ట్స్ అని వచ్చినా కూడా మీరు ప్రభుత్వానికి ఒత్తాస చేసుకుంటూ వస్తున్నారంటే సుప్రీంకోర్టు వారిని ఏమనాలి? అసలు న్యాయం చేయవలసిన న్యాయస్థానం ఇలా అన్యాయం చేస్తుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి సామాన్యుడు? ఏ విధంగా కామన్ పబ్లిక్ కోర్టులను నమ్ముతారు ఇలాంటి తీర్పులు ఇస్తే? జిల్లా కోర్టు, ఒక సిటీ కోర్టు, సిటీ సెషన్స్ కోర్టు ఇలా మాట్లాడంటే అర్థం ఉంది, సుప్రీంకోర్టులో మాట్లాడడం ఎంతవరకు సమంజసం చెప్పండి? మీ వైఖరి వెనక్కి తీసుకోండి. ఏవైతే పిటిషన్ ఇచ్చారో లోతుగా దర్యాప్తు చేయించండి. అవసరమైతే సిబిఐ నేతృత్వంలో ఎంక్వైరీ జరిపైనా సరే దోషులను కఠినంగా పట్టుకుని ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే కఠినంగా అంటే కఠినంగా చట్టరీత్యా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం. బట్ సుప్రీంకోర్టు ఇలా మాట్లాడడం అయితే సమంజసం కాదు. మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని మరొక్కసారి పునఃపరిశీలిస్తే బాగుంటుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున, కొన్ని కోట్ల మంది విశ్వసించే హిందువుల తరపున మేము మాట్లాడడం అయితే జరుగుతున్నది.